నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాసేపట్లో మహామంగళ పూజ చేయనున్నారు. మహామంగళ హారతి తర్వాత నిమజ్జనం వాహనంపైకి గణేశుడు చేరుకోబోతున్నాడు. అలాగే వెల్డింగ్ పనులు కూడా మొదలు కాబోతున్నాయి. మహాగణపతి శోభాయాత్రగా గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. మధ్యాహ్నంలోపే హుస్సేన్ సాగర్ చెంతకు చేరుకునేలా ప్రణాళికలు చేశారు. మొత్తంగా ఖైరతాబాద్ వినాయకుడు వినాయక చవితి వచ్చిందంటేనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఆ ఖైరతాబాద్ వినాయకుడు. మధ్యాహ్నంలోపే ఆ గంగమ్మ ఒడిలో కంటే నిమజ్జనం పూర్తయ్యేలా అయితే ఏర్పాట్లు చేశారు. గతంలో కూడా ఇటువంటి పటిష్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కాస్త ఆలస్యమైంది. కానీ సరే అనుకున్న సమయం ప్రకారం మధ్యాహ్నానికల్లా ఈ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. ఒక ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తయిందంటే దాదాపుగా నిమజ్జనం కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు. నిమజ్జన మహోత్సవాలు అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రెసెంట్ ఖైరతాబాద్ దగ్గర ఉన్నారు. ప్రవీణ్, మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఖైరతాబాద్ లో జరిగే మినిట్ టు మినిట్ అప్డేట్ ఐ న్యూస్ ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని గంటలకి నిమజ్జనోత్సవం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్ ఆశా, మనం చూసుకుంటే మొత్తం టోల్గా అయితే ఖైరతాబాద్ మహా గణపతి మొత్తం టోల్గా విశ్వశాంతి గణపతిగా ఈ సంవత్సరం ఇక్కడ ప్రతిష్ఠించారు. అయితే మరి కాసేపట్లో నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా మహామంగళ పూజ నిర్వహిస్తారు. మహామంగళ పూజ నిర్వహించిన తర్వాత ఈ యొక్క ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వెహికల్ ఉందో ఆ వెహికల్లో నిమజ్జనానికి మొత్తం టోల్గా కూడా ఖైరతాబాద్ మహా గణేశుని నిమజ్జనానికి తరలిస్తారు. మరి కాసేపట్లో ఇక్కడ నుండి ఈ యొక్క వాహనం ఏదైతే ఉందో ఈ వాహనం పైన రాత్రి 12 గంటల తర్వాత ఈ యొక్క వాహనం పైన కలశ పూజ నిర్వహించిన తర్వాత ఈ వాహనం పైన భారీ క్రేన్ సాయంతో వినాయకుని ఇక్కడ మొత్తం టోల్గా కూడా నిలబెట్టడం జరిగింది. ఈ టస్కర్ను విజయవాడ నుండి ప్రత్యేకంగా తెప్పించారు. మొత్తం టోల్గా ఈ దాన్ని చూసుకుంటే 26 టైర్లతోని 75 అడుగుల పొడవు ఉన్నటువంటి ఈ యొక్క టస్కర్ 11 అడుగుల వెడల్పు ఉంటుంది. 200 టన్నుల బరువు వరకు అవకౌలక మోసేయగలిగేటువంటి ఈ టస్కర్ కాబట్టి 200 టన్నులను ఈజీగా ఎత్తగల సామర్థ్యం ఉంటుంది. అయితే ఈ దాన్ని మొత్తం కూడా శనివారం రాత్రే ఈ యొక్క వినాయకుని ఇక్కడ నుండి ఆ యొక్క క్రేన్లో ఈ యొక్క టస్కర్ పైన ఎక్కించడం జరిగింది. ఇక్కడ నుండి నిదానంగా మూవ్ అవుతూ పోతుంటుంది. మొత్తం టోల్గా కూడా వెల్డింగ్ పనులు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే అక్కడ ఉందో ఆ వెల్డింగ్ పనులు మొత్తం టోల్గా ప్రారంభమయ్యాయి. అన్ని సర్వం సిద్ధం అయిపోయింది. రాత్రి 12 తర్వాత వెల్డింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి. వెల్డింగ్ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క మొత్తం వెల్డింగ్ కార్యక్రమాలు కూడా మరి ఒక హాఫ్ అన్ అవర్లో ఈ యొక్క మొత్తం టోల్గా కార్యక్రమాలు అయిపోతున్నాయి. కాబట్టి వినాయక ఉత్సవ సమితి సభ్యులు కూడా అందరూ ఒక్కొక్కరుగా సిద్ధమయ్యారు. వినాయకుడిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మరి కాసేపట్లో మహామంగళ పూజ ప్రారంభమవుతుంది. మహామంగళ పూజ అనంతరం ఆ యొక్క వాహనం అయితే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క విశ్వశాంతి మహాగణపతిని అయితే గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నాడు. సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం టోల్గా కూడా అయితే ఈ యొక్క హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి అడుగు మొత్తం టోల్గా కూడా సీసీ కెమెరా నిఘాతోని మొత్తం టోల్గా పనిచేస్తుంది. ఈ యొక్క సీసీ కెమెరాలు అన్నీ కూడా కమాండ్ కంట్రోల్ అధీనంలో మొత్తం టోల్గా కూడా అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం టోల్గా అయితే కాసేపట్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఇక్కడ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మహామంగళ పూజ నిర్వహించి మహాహారతి నిర్వహిస్తారు. ఆ తర్వాత అయితే వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల గుండా మొత్తం టోల్గా కూడా అయితే నిమజ్జనానికి బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనం చూసుకుంటే కాస్త లేట్ అయింది కాబట్టి వెల్డింగ్ వర్క్స్ లేట్ అయిన తర్వాత ఇప్పుడు పూజా కార్యక్రమం అయిన తర్వాత అయితే అధికారులు చెప్తున్న ప్రకారం మధ్యాహ్నం 1:30 లోపల దాన్ని మొత్తం టోల్గా కూడా నిమజ్జనం చేస్తామంటూ అధికారులు చెప్తున్నారు. కానీ కాస్త లేట్గా కావడం వలన 2 గంటల ప్రాంతం లోపల వినాయక నిమజ్జనం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ శోభాయాత్ర చూసుకుంటే సెన్సేషన్ థియేటర్ నుండి ఇక్బాల్ మినార్ మీదుగా సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ మీదుగా టెలిఫోన్ భవన్ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సెక్రటరేట్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ కు చేరుకుంటుంది. ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి 4వ నంబర్ క్రేన్ వద్దకు ఇది చేరుకునే సమయానికి మొత్తం టోల్గా కూడా అయితే 1:30 నుండి 2 గంటల ప్రాంతంలో చేరుకుంటుంది. అక్కడ ఈ యొక్క వెల్డింగ్ వర్క్స్ మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఆ నిమజ్జనానికి అయితే మొత్తం టోల్గా తీసుకొని వెళ్తారు. కాబట్టి ఈ యొక్క నిమజ్జనం ఖైరతాబాద్ నిమజ్జనం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపల ఈ యొక్క నిమజ్జనం అయిపోతుంది. మనం చూస్తున్నాం
అయితే నైవేద్యం కూడా తీసుకొని వచ్చారు. పూజా కార్యక్రమాలకు అన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీస్ ఆఫీసర్స్ మహాగణపతి ఆ నైవేద్యాన్ని తీసుకొని వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే మరి కాసేపట్లో పూజా కార్యక్రమం కూడా ప్రారంభం అవుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత ఆ యొక్క మొత్తం టోల్గా కూడా ఇక నుండి నిమజ్జనానికి బయలుదేరి వెళ్తారు. మొత్తం టోల్గా మనం చూసుకుంటే మహా నైవేద్యం కూడా సమర్పిస్తున్నారు. మహా నైవేద్యం అనంతరం పూజా కార్యక్రమం ఉంటుంది. పూజా కార్యక్రమం తర్వాత మొత్తం టోల్గా కూడా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ గుండా మొత్తం టోల్గా కూడా ఈ వెహికల్ని నిమజ్జనానికి తరలిస్తారు. నిమజ్జనానికి తరలించిన తర్వాత ఇక భారీ గణనాథుని అయితే అడుగడుగున చిన్న పాటి ఏమాత్రం అయితే మొత్తం టోల్గా ఇది లేకుండా అందరూ జాగ్రత్తగా తీసుకుని వెళ్తారు. కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అయినటువంటి శోభయాత్ర సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఇక్బాల్ మినార్ కు చేరుకుంటుంది. ఇక్బాల్ మినార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి సైఫాబాద్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఓల్డ్ పోలీస్ స్టేషన్ మీదుగా టెలిఫోన్ భవన్ చేరుకుంటుంది. టెలిఫోన్ భవన్ చేరుకొని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుండి సెక్రటరేట్ మీదుగా ఈ యొక్క శోభాయాత్ర సాగుతుంది. ఈ యొక్క శోభాయాత్ర ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా వచ్చి ఆ యొక్క ఎదురుగా ఉన్నటువంటి క్రేన్ నంబర్ 4 ఏదైతే ఉంటుందో ఆ క్రేన్ నంబర్ 4కు వచ్చిన తర్వాత అక్కడే క్రేన్ నంబర్ 4 సపరేట్గా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం చేయడానికి ఆ యొక్క క్రేన్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఆ క్రేన్ సహాయంతో ఈ యొక్క ఖైరతాబాద్ గణేషుని సుమారుగా 2 గంటల ప్రాంతంలో మొత్తం టోల్గా నిమజ్జనం చేస్తారు. అయితే హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం టోల్గా కూడా 20 GHMC ఆ క్రేన్లను ఏర్పాటు చేసింది. అందులో ఒకటి బాహుబలి క్రేను. అదే బాహుబలి క్రేను ఈ యొక్క ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయడానికి వాడుతుంటారు. దాన్ని బాహుబలి క్రేన్గా పిలుస్తారు. మొత్తం టోల్గా చూసుకుంటే అయితే 1954లో స్టార్ట్ అయినటువంటి ఆ యొక్క ఖైరతాబాద్ మహా గణేషుని మొత్తం టోల్గా ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు ఇప్పుడు మొత్తం టోల్గా 69 అడుగులకు చేరింది. పూజా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. పూజా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా అయితే ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మహామంగళ హారతి కూడా ఉంటుంది. మహామంగళ హారతి ఆ తర్వాత ఇక మూమెంట్ స్టార్ట్ అవుతుంది. నిదానంగా ఇక్కడ నుండి మొత్తం టోల్గా కూడా అయితే ఆ యొక్క క్రేన్ నంబర్ 4కు చేరుకోవడానికి సుమారు 5 నుండి 6 గంటల సమయం పడుతుంది. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం వరకు ఈ యొక్క నిమజ్జనం కంప్లీట్ చేస్తామని